4 marks question. Write briefly about the different types of ovules. Right? మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో 3 type of ovules గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఆర్థోట్రోపస్ ఓవ్యూల్. ఆర్థోట్రోపస్ ఓవ్యూల్ ఇస్ ఏ స్ట్రైట్ ఓవ్యూల్. ఇక్కడ మనకి ఓవ్యూల్లో మైక్రోపైల్, చలాజా, మైక్రోపైల్ ఆపోజిట్ గా ఉండే రీజన్ చలాజా అంటాం, ఫినిక్యులస్ ఆర్ ఆన్ ది సేమ్ వెర్టికల్ లైన్. ఈ ఫినిక్యులస్ అన్నది మనకి ఓవ్యూల్ అనేది ప్లాసెంటాకి అటాచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓవ్యూల్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద ప్లాసెంటా బై ఇట్స్ ఫినిక్యులస్. రైట్? ఇది ఆర్థోట్రోపస్ ఓవ్యూల్. ఎగ్జాంపుల్ పాలిగోనం. రైట్? నెక్స్ట్ వన్ ఎనాట్రోపస్ ఓవ్యూల్. Anatropous ovules are inverted. The body of the ovule shows 180 degrees curvature. ఈ పైన ఉండే ఓవ్యూల్ బాడీ, యాక్చువల్గా మనకు ఓవ్యూల్లో 2 parts ఉంటాయి, ఫినిక్యులస్, ఓవ్యూల్ బాడీ. పైన ఉండే ఓవ్యూల్ బాడీ అనేది కంప్లీట్గా 180 degrees కర్వేచర్ చూపిస్తుంది. కంప్లీట్గా 180 degrees కర్వేచర్ చూపించడం వల్ల మైక్రోపైల్, ఫినిక్యులస్ దే ఆర్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్. రెండు పక్కగా వస్తాయి. మైక్రోపైల్, ఫినిక్యులస్ ఈ రెండు పక్కగా వస్తాయి. ఇక్కడ బాడీ అనేది 180 degrees కర్వేచర్ అనేది చూపిస్తుంది. ఓవ్యూల్స్ ఆర్ ఇన్వర్టెడ్. ద బాడీ ఆఫ్ ద ఓవ్యూల్ షోస్ 180 degrees కర్వేచర్. యాజ్ ఎ రిజల్ట్ మైక్రోపైల్ కమ్ క్లోజ్ టు ద ఫినిక్యులస్. మైక్రోపైల్ అనేది ఫినిక్యులస్ దగ్గరికి వస్తుంది. ఇటువంటి ఓవ్యూల్ ఏమంటాం మనం? ఎనాట్రోపస్ ఓవ్యూల్. ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్, హీలియాంథస్. రైట్? నెక్స్ట్ వన్ క్యాంపైలోట్రోపస్ ఓవ్యూల్. ద బాడీ ఆఫ్ ద ఓవ్యూల్ ప్లేస్డ్ రైట్ యాంగిల్ టు ది ఫినిక్యులస్. ఈ ఫినిక్యులస్ కంప్లీట్ గా 180 కాకుండా ఓన్లీ 90 degrees మాత్రమే ఓవ్యూల్ బాడీ అనేది కర్వేచర్ చూపిస్తుంది. ఇటువంటి ఓవ్యూల్ ఏమంటాం మనం? క్యాంపైలోట్రోపస్ ఓవ్యూల్ అంటాం. క్యాంపైలోట్రోపస్ ఓవ్యూల్ లో మనకి ఏంటంటే లోపల ఉండే ఎంబ్రియో సాక్, దిస్ ఎంబ్రియో సాక్ ఈజ్ స్లైట్లీ కర్వ్డ్. లోపల ఉండే ఎంబ్రియో సాక్ అనేది స్లైట్లీ కర్వ్ అయి ఉంటుంది. ఇటువంటి ఓవ్యూల్ ఏమంటాం మనం? క్యాంపైలోట్రోపస్ ఓవ్యూల్. ఎగ్జాంపుల్ బీన్, చిక్కుడు. బీన్ ఫ్యామిలీలో ఉండే ఓవ్యూల్ ఏదంటే క్యాంపైలోట్రోపస్ ఓవ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎపోమిక్సిస్? వాట్ ఈజ్ ఇట్స్ ఇంపార్టెన్స్? The production of seeds without fertilization, it is known as apomixis. Apomixis, it is one type of asexual reproduction that mimics sexual reproduction. ఇదేంటంటే ఒక రకమైన asexual reproduction, కానీ దేన్ని పోలి ఉంటుంది? సెక్సువల్ రిప్రొడక్షన్ ని పోలి ఉంటుంది. It is an asexual reproduction that mimics sexual reproduction. Apomictic seeds are also known as clones. ఇది asexual reproduction కాబట్టి asexual reproduction ద్వారా ఏర్పడే సీడ్స్ ఏమంటాం మనం? క్లోన్స్ అంటాం. Apomixis, it is an assured seed set even in the absence of pollinators. The seeds with embryo, they are directly developed from nucellus or integuments. న్యూసెల్లస్ నుంచి కానీ ఇంటెగ్యుమెంట్స్ నుంచి కానీ డైరెక్ట్గా డిప్లాయిడ్ సీడ్స్ అనేవి తయారైతే దీన్ని ఏమంటాం మనం? ఎపోమిక్సిస్ అంటాం. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ సమ్ స్పీసీస్ లైక్ సమ్ ఫ్యామిలీస్ లైక్ ఆస్టరేసి అండ్ గ్రాసెస్. ఎక్కువగా ఆస్టరేసి, గ్రాసెస్లో ఎపోమిక్సిస్ కనిపిస్తుంది ఫెనామినన్ మనకి. ఎపోమిక్సిస్ డు నాట్ ఇన్వాల్వ్ మియాసిస్. ఇక్కడ ఎటువంటి మియాసిస్ జరగదు. సో segregation and recombination of chromosomes do not occur. So segregation and recombination of chromosomes do not occur. It is completely a asexual reproduction that mimics sexual reproduction. Right? ఇది ఎపోమిక్స్ ద్వారా ఏర్పడే సీడ్స్ ఏమంటాం మనం? క్లోన్స్ అంటాం. రైట్? నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ మెంట్ బై ఎమాస్కులేషన్? When and why does a plant breeder employ this technique? ఈ ఎమాస్కులేషన్ టెక్నిక్ ను మనం జనరల్ గా హైబ్రిడైజేషన్ టెక్నిక్, ప్లాంట్ బ్రీడింగ్ టెక్నిక్ లో యూజ్ చేస్తారు. రిమూవల్ ఆఫ్ యాంథర్స్ ఫ్రమ్ ఏ బైసెక్సువల్ ఫ్లవర్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎమాస్కులేషన్.
ఒక బైసెక్సువల్ ఫ్లవర్లో యాంథర్స్ని రిమూవ్ చేయడాన్ని ఏమంటాం మనం? ఎమాస్కులేషన్ అంటాం. ఇక్కడ సిజర్స్ లేదా ఫోర్సెప్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే ఆ యాంథర్స్ని రిమూవ్ చేస్తారు. ఇట్ ఈస్ డన్ బై ఫోర్సెప్స్ డ్యూరింగ్ బడ్ కండిషన్. దిస్ ప్రివెంట్స్ కంటామినేషన్ ఆఫ్ స్టిగ్మా విత్ అన్వాంటెడ్ పాలినేషన్. అన్వాంటెడ్ పాలినేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ ఎమాస్కులేషన్ని చేయడం జరుగుతుంది హైబ్రిడేషన్ టెక్నిక్లో. రైట్. ఇట్ ఈస్ యూజ్డ్ డ్యూరింగ్ హైబ్రిడేషన్ ప్రోగ్రామ్. ప్లాంట్ బ్రీడింగ్ ప్రోగ్రాంలో మనం ఎమాస్కులేషన్ని యూజ్ చేస్తాం. ఫైనలీ ఎమాస్కులేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ యాంథర్స్ ఫ్రమ్ ఎ బైసెక్సువల్ ఫ్లవర్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎమాస్కులేషన్. రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ బ్యాగింగ్ టెక్నిక్? హౌ ఈజ్ ఇట్ యూజ్ఫుల్ టు ప్లాంట్ బ్రీడింగ్ ప్రోగ్రామ్? బ్యాగింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ప్లాంట్ బ్రీడింగ్ ప్రోగ్రాంలో ఏ రకంగా యూజ్ అవుతుంది? ఎమాస్కులేటెడ్ ఫ్లవర్స్ ఆఫ్ ది ఫిమేల్ పేరెంట్స్, దే ఆర్ కవర్డ్ విత్ ఏ పాలిథిన్ బ్యాగ్ ఆఫ్ షూటబుల్ సైజ్ ఇస్ కాల్డ్ బ్యాగింగ్. ఇక మనకి ఏంటంటే హైబ్రిడేషన్ ప్రోగ్రాంలో ఇది గైనీషియం కార్పుల్ అనుకుంటే ముందు ఎమాస్కులేషన్ ద్వారా ఏం చేస్తాం మనం? ఈ మేల్ ఆర్గాన్స్ అండ్ స్టామిన్స్ని రిమూవ్ చేస్తారు. యాంథర్స్ని రిమూవ్ చేయడాన్ని ఏమంటాం మనం? ఎమాస్కులేషన్ అంటాం. ఎమాస్కులేషన్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఈ స్టిగ్మాని బటర్ పేపర్తో కప్పి ఉంచుతారు. ఒక పాలిథిన్ బ్యాగ్తో కప్పి ఉంచడాన్ని బ్యాగింగ్ అంటాం. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే అన్వాంటెడ్ పాలినేషన్ని కంట్రోల్ చేయొచ్చు. రైట్. దిస్ బ్యాగ్ ఈజ్ జనరల్లీ మేడప్ ఆఫ్ బటర్ పేపర్ ఆర్ పాలిథిన్. Thus bagging is to prevent contamination of its stigma with unwanted pollen. ఏదో వీక్గా ఉండే పాలన్ గ్రెయిన్స్, అన్డిజైరబుల్ క్యారెక్టర్స్ కలిగి ఉండే ప్లాంట్ నుంచి రిలీజ్ అయ్యే పాలన్ గ్రెయిన్స్ వచ్చి చేరిపోకుండా అన్వాంటెడ్ పాలినేషన్ కంట్రోల్ చేయడం కోసం బ్యాగ్తో కప్పివేయడాన్ని ఏమంటాం మనం? బ్యాగింగ్ అంటాం. దిస్ ప్రాసెస్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ ఆర్ ప్లాంట్ బ్రీడింగ్ ప్రోగ్రామ్. ఈ ప్లాంట్ బ్రీడింగ్ ప్రోగ్రాంలో మనకేంటి బ్యాగ్తో కప్పివేస్తారు. ఇలా కప్పివేయడం వల్ల అన్వాంటెడ్ పాలినేషన్ మనం ఏం చేయొచ్చు? కంట్రోల్ చేయొచ్చు. రైట్. ఈ లెసన్లో కొన్ని మనకి 4 మార్క్స్ చాలా ఈజీగా ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటుంది. ఎమాస్కులేషన్ అని, బ్యాగింగ్ అని, ఎపోమిక్సిస్. మీరు ఈజీగా కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.